సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం స్థానిక ఇందిరా పార్కు చౌరస్తా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లయన్ గోలి సంతోష్ ఆధ్వర్యంలో నవవధువు నవనీత వివాహానికి పుస్తమటలు అందజేశారు. ఈ సందర్భంగా లయన్ పరమేశ్వరాచారి, లయన్ నంగునేని సత్యనారాయణ, లయన్ గోలి సంతోష్లు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D గవర్నర్ నగేష్ పంపాటి జన్మదినాన్ని పురస్కరించుకొని హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, లయన్ నగేష్ పంపాటి జన్మదినం సందర్భంగా గత వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ నగేష్, పంపాటి లయన్, మర్రి ప్రవీణ్, లయన్ రామ్, ఫరీదర్ రావు, లయన్ శ్రీనివాస్ గౌడ్, లయన్ మల్లేశం గౌడ్, లయన్ రాజారాం, లయన్ బెల్దే సంతోష్, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అంటేనే సేవ. ఎన్నో సేవలు హంగర్ రిలీఫ్ ఇంపార్టెంట్ సేవ. సంతోషం ఏంటంటే 5 లయన్స్ వాళ్ళకి సొసైటీలకు కావాల్సిన సేవ ఎంతో సంతోషంగా చేస్తారు. నాకెంతో సంతోషం, ఇవాళ ఎంతో సంతోషం వీళ్ళతో ఈ సేవలో పార్టిసిపేట్ చేయడం. నా పుట్టినరోజు అకేషన్ వల్ల ఒక యూత్ ఎంపవర్మెంట్ అని ప్లస్ ఒక సర్వీస్ వీక్ అని అనుకున్నాము. దాంట్లో గజ్వేల్ లయన్స్ క్లబ్ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్ ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా రీజన్ చైర్మన్ సంతోష్ పరమేశ్వరాచారి అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ ద క్లబ్స్ చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మా డిస్ట్రిక్ట్ యూనిటీ లయన్స్ క్లబ్ ఫెడరేషన్ గవర్నర్ గారు నగేష్ పంపాటి గారు గజ్వేల్కి రావడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్ మల్లేశం గారు, యూనియన్ చైర్మన్ గోల్ సంతోష్ గారు, అలాగే గజ్వేల్ ప్రజ్ఞా ప్రెసిడెంట్ వెల్డే సంతోష్ గారు, అలాగే నంగునేని సత్యనారాయణ గారు, జోన్ చైర్మన్ మన శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ట్రెజరర్ దొంతుల సత్యనారాయణ గారు, మరి అందరికీ కూడా పేరు పైన మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. చక్కటి కార్యక్రమంలో డీజీ గారు రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి ఇలాగే అందరూ సమాజానికి సేవ చేస్తూ అందరూ కూడా అన్నర్థులను ఆదుకోవాలని మరీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనందరికీ పేరు పైన ధన్యవాదాలు.